నీవు ఇంత సునాయాసంగానే పరిస్థితులను చక్కదిద్దాలని అనుకుని ఉంటే సమాజాన్ని హింసకు గురి చేసి ప్రయోజనమేమిటి? అమ్మారిని మేల్కొల్పి వధించలేకపోయావా? ఈ యుద్ధం ఎందుకు చేయించావు? మీరు శయ్యగా మారి నాకు విశ్రాంతిని కలుగజేస్తారు, గొడుగులా మారి నాకు రక్షణనిస్తారు. మీకు అన్నీ తెలుసు అగ్రజ. నాకేమీ తెలియదు. ప్రశ్నకు ఇప్పుడు కూడా నీవు సమాధానం చెప్పడం లేదు సోదరా. మనిషి ఎప్పటి వరకైతే ఒక వస్తువు మూల్యం చెల్లించడో వస్తువు విలువేమిటో అర్థం కాదు. ఈ రోజు సమాజం ధర్మ సంస్థాపన మూల్యాన్ని రక్తంతో చెల్లించింది. కన్నయ్య, ఇదే నిజమైతే పుయ్యాన్ని నీ ప్రియ పాండవులను చెల్లించమని అడగవచ్చును కదా. వారికే ఎందుకు సహాయపడుతుంటావు? మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి అగ్రజ. దుర్యోధనుడి నిర్బలమైన అంగం గురించి ఎవరితోనూ చర్చించకూడదు. యుద్ధం ముగియనుంది. శకుని నన్ను ఇక్కడికి ఎందుకు పంపించి నీకు బంధనంలా వ్యవహరించాలని. కాని ఆ మూర్ఖుడికి ఒక విషయం తెలియదు. రాముడు స్వయానా నీ సేవకుడని. మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను వారికి ఎటువంటి సహాయము అందించను.